సౌత్ ఇండియా పామ్ ఆయిల్ కంపెనీ ద్వారా ఇక్కడ చంద్రమౌళి గారు కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళ మేనేజరు. వాళ్ళు ఏంటంటే ఓవరాల్ ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాల్లో 45 అంగన్వాడీ సెంటర్స్, ఎస్టీ సెంటర్స్ 13,16,225 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క అంగన్వాడీకి 29,250 రూపాయలు. దాంట్లో ఏంటంటే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీవీ, మొత్తం కలిపి అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కలిపి 20 టీవీలు, 180 కుర్చీలు, 126 చైర్స్, స్టవ్, ఒక్కొక్క దానికి ఒక స్టవ్, ఒక కుక్కరు, ఒక వాటర్ క్యాను, ఒక కంటైనరు, 105 ఫ్యాన్లు, కింద పిల్లలు ఎండలో పడుకునే దానికి మ్యాట్లు ఒక 135, బౌల్స్, స్పూన్స్ 445, 3 టేబుల్ 42. ఇట్లా ముత్తుకూరు అన్నిటికి కలిపి ఓవరాల్ గా 30 లక్షలు 5 మండలాలకు కలిపి వాళ్ళు ముందుకు వచ్చి పాపం ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ సెంటర్స్ లో ఇవి ఖర్చు పెట్టి చేస్తున్నారు. చాలా ఉపయోగం. ఆ పిల్లలు అక్కడికి వచ్చి ఒక టీవీ ఉంటుంది, వాళ్ళకి చిన్న చిన్న కుర్చీలు, చిన్న బిడ్డలు కూర్చునేదాన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇది చిన్న విషయం కాదు. ఇది అక్కడ స్మాల్ చైర్స్, పెద్ద కుర్చీలు, కుక్కర్లు, వాటర్ క్యాన్లు, ఫ్యాన్లే 105 ఫ్యాన్లు, ఒక్కో దానికి 2-3 ఫ్యాన్లు, ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసినారు. నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. సౌత్ ఇండియా కంపెనీకి నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సెయిల్ కంపెనీ కూడా మాక్సిమం చేసేస్తా ఉంది. వాళ్ళ ఎన్నమ్మా వాళ్ళు 24 అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు కూడా దత్తత తీసుకున్నారు. వాళ్ళకి ఏం కావాలో సప్లై చేస్తున్నారు. అన్నిటికీ పెయింటింగ్లు, బొమ్మలు, టాయిలెట్స్ సెయిల్ కంపెనీ చేస్తుంది ఈ అంగన్వాడీ సెంటర్స్ లో. ఇప్పుడు సౌత్ ఇండియా ముందుకు వచ్చింది. సరే, కాలనీలు దత్తత తీసుకునే పని ప్రతి కంపెనీకి ఒక కాలనీ ఇచ్చేసాం. ఇట్లా నడుస్తుంది. ఇది నిజంగా గిరిజనుల విషయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. దాదాపు 33,000 మంది ఓట్లు ఉన్నాయి, 55-60,000 మంది జనాభా ఉండరు. వాళ్ళు పేదరికంలో ఇంకా మగ్గిపోతున్నారు, చల్లయానాదులు ఉండరు. నేను నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్కి చెప్పాను, అయ్యా ఆ షెడ్యూల్ ఏరియాలో ఉండే పథకాలన్నీ మాకు వర్తించేటట్టు చూడమన్నాను, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ. ముఖ్యమంత్రి గారికి మొన్న 1 డే అసెంబ్లీ జరిగినప్పుడు ఒక పిటిషన్ ఇచ్చి వచ్చాను, ఒక హౌస్ కమిటీని పంపించండి, ప్లెయిన్ ఏరియా కంటే ఇంకా దారిద్ర్య రేఖలో యానాదులు ఉండారు మా ప్రాంతంలో, ఒక హౌస్ కమిటీ ఏమని కూడా ఆయనకి ఇచ్చి రావడం జరిగింది. ఏదైతే అనేమి మాక్సిమం మా ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఇప్పుడు 8వ పోషణ పక్వాడా, అది 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 5 థీమ్స్ అంట. తల్లి మరియు శిశు పోషణ, మెదడు అభివృద్ధి కోసం ప్రారంభ ప్రేరణ, ప్లే ఆధారిత విద్య, స్క్రీన్ టైం తగ్గించడం, అంగన్వాడీల బలోపేతం. టార్గెట్ గ్రూప్స్ గర్భవతులు, బాలింతలు, 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు. ఇది కూడా ఏప్రిల్ 23 వరకు నిన్నటి నుంచి జరుగుతూ ఉంది. ఒక్క టీపీ గూడూరు, ముత్తుకూరు అంగన్వాడీ కేంద్రాలు మొత్తం 155. దాంట్లో గర్భవతులు 205 మంది ఉన్నారు, బాలింతలు 261 మంది ఉన్నారు, 6 నుంచి 1 సంవత్సరాలు 209 మంది ఉన్నారు, 1 నుంచి 3 సంవత్సరాల బిడ్డలు 1018 మంది ఉన్నారు, 3 నుంచి 6 సంవత్సరాల బిడ్డలు 1089 మంది ఉన్నారు. అంటే 0 నుంచి 6 వరకు సంవత్సరాల వరకు ఉండే బిడ్డలు 2100 మంది ఉన్నారు. వాళ్ళందరి విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, అవి కాకుండా మనం ఈ కంపెనీల ప్రోత్సాహంతో, సిఎస్ఆర్ ఫండ్స్తో మాక్సిమం దాతల్ని ముందుకు తీసుకొచ్చి చేయగలిగినంతా చేస్తున్నాం. కారణం ఏంటంటే అత్యంత పేదరికంలో ఉండే ఎవరంటే ఫస్ట్ గిరిజనులు, తర్వాత ఎస్సీలు. వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. మరొకసారి సౌత్ ఇండియా కంపెనీకి కానీ, ఎవరైతే గిరిజనులకి సాయం చేసే కంపెనీలు అన్నిటికీ, కృష్ణపట్నం అదానీ పోర్ట్ కానీ, సిఎల్ కానీ, పామాయిల్ కంపెనీస్ అన్నిటికీ కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.